ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఆయన పేరే అద్భుత కార్యములు చేయువాడు, ఆశ్చర్యకరుడు. ఎవరైతే ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన వైపు చూస్తూ ఉంటారో వాళ్ళ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యములు చేయుటకు ఎప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. ఆయన తన పిల్లలకు చెబుతున్న మాట ఒక్కటే, నా యందు విశ్వాసం ఉంచి ఏమాత్రము అనుమానించక నా వైపు చూస్తున్న వాళ్ళ జీవితాల్లో నేను అద్భుత కార్యములు చేయుటకు సిద్ధముగా ఉన్నాను అని ఆయన చెబుతూనే ఉన్నాడు. ఏమాత్రము సందేహించక ఒక వ్యక్తి ప్రార్థన చేసిన తరువాత ఆ ప్రార్థన నా తండ్రి సన్నిధికి చేరింది, నేను నా తండ్రితో చెప్పాను, ఇది న్యాయమైనది కాబట్టి ఆయన దీనిని ఖచ్చితముగా చేస్తారు అని ఎవరైతే నమ్మగలుగుతారో అటువంటి వారి జీవితాల్లో దేవుడు ఖచ్చితముగా అద్భుత కార్యములు చేస్తాడు. ఒక వ్యక్తి ఆయనను నమ్మినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన రూపులోనికి మారాలి అని ఆశపడ్డప్పుడు ఆ వ్యక్తి తనకు తెలియకుండానే క్రీస్తు రూపులోనికి మారతాడు. క్రీస్తు కలిగిన ఆలోచనలు, క్రీస్తు కలిగినటువంటి ఆశ కలిగి ఉంటాడు. అటువంటప్పుడు దేవుడు ఆ వ్యక్తి జీవితంలో అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు చేయకుండా ఎందుకు ఉంటాడు? తన సొంత కుమారుణ్ణే ఇవ్వటానికి వెనుతిరగని దేవుడు, నీవు ఆయన చిత్తానుసారం జీవించాలి, ఆయన రూపులోనికి మారాలి అని ఆశపడుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఇవ్వకుండా ఎందుకు ఆగుతాడు? కాబట్టి ఈనాడే నిర్ణయం తీసుకో. లోకం వైపు కాకుండా ఆయన వైపు నువ్వెప్పుడైతే చూస్తావో నీ ఆలోచన, నీ ప్రతి తలంపు ఆయన చిత్తానుసారంగా ఉంటుంది. ఆయన చిత్తానుసారమైన ప్రార్థన సఫలమవుతుంది. దానిని సఫలపరచుటకు దేవుడు ఎటువంటి కార్యాన్నైనా నీ జీవితంలో చేయటానికి సమర్థుడు. కాబట్టి ఆయన నీ జీవితంలో చేసే కార్యాలను సందేహించక ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించటానికి మొదటి అడుగు వేసినప్పుడు నీ జీవితంలో జరిగే అద్భుత కార్యాలు అన్నీ ఇన్ని కావు. ఆలోచించు, ఆయన వైపు చూడు, క్రీస్తు రూపులోనికి మారటానికి సిద్ధపడు. నెమ్మది కలిగి, ప్రశాంతత కలిగి జీవిస్తావు. ఆయన ఆశీర్వాదాన్ని రుచి చూస్తావు. నీ జీవితంలో ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చూడగలుగుతారు. ప్రార్థన. దేవా, ఈ వాక్యం వింటున్న నీ ప్రియులు నీ రూపులోనికి మారుటకు ఇష్టపడినట్లు సహాయము దయచేయండి. ఆ విధంగా మారుతూ ఉన్నప్పుడు వారి జీవితంలో అనేకమైన అద్భుత కార్యములను స్వతంత్రించుకోగలుగుటకు, అనేకులను ఆకర్షించగలుగుటకు, ఆశీర్వాదకరంగా అనేకులకు ఉండగలుగుటకు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.